గుడ్ డే జై మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు బివి మూర్తి. ఈరోజు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి లీడర్స్కి అందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పటి నుండో పనిచేస్తున్నటువంటి లీడర్స్ మార్కెట్లో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి లీడర్స్ సరైన కంపెనీ దొరకక, సరైన ప్రొఫైల్ లేని కంపెనీ లేక, సరైన ప్రోడక్ట్ లేక, అదేవిధంగా ఇనిషియల్ స్టేజ్ కంపెనీ దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్న అందరికీ గుడ్ న్యూస్ అండి. రైట్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మనం ఏ కంపెనీ స్టార్ట్ చేసినా కానీ మనకు ఎక్కువ ఇన్కమ్ రావాలంటే స్టార్టింగ్లో ఉంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కోట్ల రూపాయలు. మరి స్టార్టింగ్ కంపెనీల గురించి చూసుకుంటే మనం పెద్ద పెద్ద కంపెనీలు చూసుకుంటే నార్త్లో స్టార్ట్ అవుతున్నాయి, మన దగ్గరికి వచ్చేసరికి లేదంటే 4-5 సంవత్సరాలు పడుతుంది, మనకు తెలిసే వరకు ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది, లాస్ట్లో జాయిన్ అవుతున్నాం, లాస్ట్ ఎండ్ అవుతున్నాం. సో స్టార్టింగ్ కంపెనీ దొరికితే బాగుండని ఎంతోమంది ఆలోచిస్తున్నారు. నేను ఒక 5 years నుంచి సర్చ్ చేస్తున్నాను, స్టార్టింగ్ కంపెనీ దొరికితే బాగుండని. నా అదృష్టం బాగుండో, మీ అదృష్టం బాగుండో, ఇప్పుడు దొరికింది నాకు స్టార్టింగ్ కంపెనీ. ఇప్పుడు చెప్పబోయే కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 year అవుతుంది. అంటే కంపెనీ పేరు వచ్చేసి డేజాయ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 1 year. 1 year అంటే స్టార్టింగ్లో ఉన్నట్ట, లాస్ట్లో ఉన్నట్టు అంటే స్టార్టింగ్లో ఉన్నట్టే. మరి 1 year కంపెనీలో ఎవరైనా పని చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా బాస్ అంటారు. సో ఆ టెన్షన్ కూడా మనకు లేదు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చి 1 year అవుతుంది, కానీ ట్రెడిషనల్ బిజినెస్లో 1962లో స్టార్ట్ అయింది. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. మన కంపెనీ ఫ్యాక్టరీలు కనుక చూసుకుంటే ఒక 50 ఎకరాలు ఉన్న కంపెనీ పెద్ద కంపెనీ అని చెప్పుకుంటారు, కానీ మన కంపెనీ 300 acresలో ఉన్నాయి గ్రూప్ ఆఫ్ కంపెనీలు. ఫస్ట్ కంపెనీ రాజస్థాన్ బేస్ కంపెనీది. రాజస్థాన్లో మల్టీమెటల్ అనే కంపెనీ స్టార్ట్ అయింది వీళ్ళది. అల్యూమినియం కాపర్ సంబంధించిన కంపెనీ. 80% జపాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. రైట్. అదేవిధంగా సెకండ్ కంపెనీ వచ్చేసి కోటా డాల్మిల్. దీంట్లో ఆటా, సుజ్జి, మైదా మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లయర్ చేస్తుంది. సో ఒక రోజు కలెక్షన్ గోధుమ పిండి అంటే స్వస్తి కాటా కలెక్షన్ 50 lakhs per day ఉంటుంది. రైట్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అర్మోస్ అని చాలా పెద్ద బ్రాండ్. ఆఫీస్ ఫర్నిచర్ అండ్ హౌస్ ఫర్నిచర్ అండ్ లగ్జరీ ఫర్నిచర్, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా సొంతంగా ఉన్నాయి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఫటాఫట్ మాట్లాడుతున్నాను. 5-10 నిమిషాల్లో కంప్లీట్ చేయడానికి మీరు క్లియర్గా మీరు వీడియో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు క్లారిటీ అనేది వస్తుంది. రైట్. ఓరిలేట్ అని చెప్పేసి బ్రిక్ కంపెనీలు ఉన్నాయి. లైట్ వెయిట్ బ్రిక్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తుంది మన కంపెనీ. లైట్ వెయిట్ అనేది ఈ రోజు డేట్లో హెవీ స్పీడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి డిమాండ్ చాలా ఉంది. లైట్ వెయిట్ బ్రిక్ కంపెనీలు ఉన్నాయి మనకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోమ్ బ్రాండ్ రెడీ టు ఈట్ మిల్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబ్ అగ్రో ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పిల్లలకు సంబంధించిన నమ్కి, కుర్కురే ఇలాంటి ప్రోడక్ట్స్, మిర్చి, హల్దీ, ధనియా, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆదిలాబ్ బయోటెక్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది కంపెనీ. ఆయుర్వేదిక్ తయారు చేసే కంపెనీలు ఇండియాలో బోర్డు ఉన్నాయి సార్. మన కంపెనీ స్పెషల్ ఏంటంటే 900 ఎకరాల్లో కల్టివేషన్ ఉంది, 900 acresలో. అంటే R&D మనదే, మ్యానుఫ్యాక్చరింగ్ మనదే, రా మెటీరియల్ కూడా మనదే. కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రమోట్ చేస్తుంది. రైట్. ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి మన కంపెనీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేజాయ్.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన కంపెనీకి సంబంధించిన ప్రతి లీగల్ డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఒక్క స్లైడ్ చూస్తే మనకు అర్థమవుతుంది మన కంపెనీ ఎంత పెద్దది అనేది. రాజస్థాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నిరుపేదలకు పెట్టే భోజనం 5 rupees మీల్స్ ఏదైతే ఉందో రోజుకు 2 లక్షల మందికి మన కంపెనీ భోజనం పెడుతుంది. రైట్. సో ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే 58 years experience in traditionally 3,000 crores turnover company. We have so many own brands with own manufacturing companies, service providing company. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే వీఆర్ ద బిగినర్స్ ఆఫ్ అవర్ ఏరియా. అంటే మన ఏరియాలో మనమే మొదటగా స్టార్ట్ చేస్తున్నాం, ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్నాం. కంపెనీ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో శంభు అగర్వాల్, ఈయన కొడుకును లండన్ పంపించేసి, అన్మూల్ అగర్వాల్ అనే లండన్ పంపించేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ స్టడీ కంప్లీట్ చేసి డేజాయ్ అనే పేరుతోటి డైరెక్ట్ సెల్లింగ్లకు 1 year క్రితం ఎంటర్ అయింది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మన తాత ముత్తాతల ఫ్యాక్టరీలు బోలెడు ఉన్నాయి, ప్రాపర్టీస్ బోలెడు ఉన్నాయి. ఈ డివిజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. దీంట్లో మనం మొదట్లో ఉన్నాం, అంటే స్టార్టింగ్లో ఉన్నాం అనేది నేను చెప్పేది. రైట్. స్టార్టింగ్ కంపెనీ, ఇంత పెద్ద ప్రొఫైల్ కంపెనీ, 3,000 crores టర్నోవర్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంటర్ అయిందంటే ఎంత పెద్ద ప్రొఫైల్లో మీరు గమనించవచ్చు. రైట్. కంపెనీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ నేను వినడం కాదు బాస్, రాజస్థాన్ కోట వెళ్ళేసి అన్ని ఫ్యాక్టరీలు తిరిగి ఎండి గారితో కూర్చొని ఒక 1 week అక్కడ స్టే చేసి నేను రావడం జరిగింది. ప్రతి ఫ్యాక్టరీ కూడా నేను చూసి రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటి కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ నేను చూడడం జరిగింది బాస్. రైట్. సో కంపెనీ ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మనం పని చేసినా చేయకపోయినా స్టిల్ కంపెనీ అలాగనే ఉంటుంది. అంటే ఇంత పెద్ద కంపెనీలో మనం వర్క్ చేస్తే కెరియర్ అవుతుందని నాకు అర్థమైంది. రైట్. మరి కంపెనీ కాన్సెప్ట్ విషయానికి వస్తే హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ఆదాయం అనే కాన్సెప్ట్. అంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, దాంతోపాటు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేదే కంపెనీ కాన్సెప్ట్. మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, స్కిన్ కేర్ ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే సబ్బు, షాంపూ, పేస్టు, బ్రష్, మంచి నూనె, కొబ్బరి నూనె, అన్ని రకాల ప్రోడక్ట్స్. అంటే ప్రతి ప్రోడక్ట్ అంటే షాంపూ ఇవన్నీ డైలీ టీ, ఇమ్యూనిటీ ఇవన్నీ లేడీస్ సంబంధించి
అన్ని రకాల ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రమోట్ చేయాలి. అంటే గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు ప్రోడక్ట్స్ మన కంపెనీ తయారు చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనం డైరెక్ట్ సెల్లింగ్లోకి వెళ్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనందరికీ తెలుసు, ఏదైనా ఒక వస్తువు 100 రూపాయలు పెట్టుకుంటున్నామంటే అది మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక 30-40 రూపీస్ తయారవుతుంది. మధ్యవర్తులకు వెళ్ళే 70% ఏదైతుందో అది మనకు పంచడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ మనందరికీ తెలుసు. ఇంతకుముందు పనిచేసిన లీడర్స్ గమనించాల్సింది ఏంటంటే 15 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మన కంపెనీలో ఉన్నాయి. సో మ్యాచింగ్ ఇన్సెంట్ అని చెప్పేసి, మెంటర్షిప్ ఇన్సెంటివ్ అని చెప్పి, పర్ఫార్మెన్స్ బోనస్ అని, గోల్డ్ డైరెక్టర్ బోనస్ అని, గోల్డ్ డైరెక్టర్ రాయల్టీ అని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా ప్లాటినం డైరెక్టర్ బోనస్, ఈ రకంగా చెప్పుకుంటే 15 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మన కంపెనీలో ఉన్నాయి. సో అన్ని కంపెనీల గురించి చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 ఇన్కమ్స్ గురించి మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపెనీ ఏమంటుందంటే హౌ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలంటే కంపెనీ ఏమంటుంది, పేరు నేమ్ ఉంటే సరిపోతుంది. మన ఐడి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఫ్రీ రిజిస్ట్రేషన్, సింగిల్ ఎన్పీ కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వన్స్ మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ ప్రోడక్ట్ కొన్నా 5-30% డిస్కౌంట్లో ప్రోడక్ట్ వస్తుంది. రీటైల్ చేసుకున్న వాళ్ళకు రీటైలర్ ప్రాఫిట్ కూడా మనకు ఉంటుంది. రైట్, కొంచెం పెద్ద ఎత్తున చేయాలంటే కంపెనీ ఏమంటుందంటే 5000 PV షాపింగ్ చేయమంటుంది కదా. ఇప్పుడున్న ప్యాకేజ్ మేము టేకప్ చేసిన ప్యాకేజ్ ఏదంటే 14,640 రూపీస్ ప్రోడక్ట్ మనకు ఇప్పుడున్న ఆఫర్ ప్రకారంగా మనకు 7,500కి ఇస్తుంది. మనకి ఏమేమి ఇస్తుంది అంటే 3 అస్తప్రాసులు ఇస్తుంది, తర్వాత నెక్స్ట్ సిబక్తాన్ జ్యూస్ ఇస్తుంది, రియలిటీ ఇమ్యూనిటీ సబ్బులు, తర్వాత ఈ రకంగా మిర్చి, హల్దీ, ధనియా ఇవన్నీ ప్యాకేజీలు మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ 5000 PV తోటి షాపింగ్ చేసిన తర్వాత కంపెనీ ఏమంటుందంటే యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ ఉంటుంది. అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు, పని చేయకుండా డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, వినొద్దు. 100% మనది వర్కింగ్ ప్లాన్ బాస్. సో ఆ విధంగా ఒక ఇద్దరికి మనం షాపింగ్ చేపిస్తే మనకు ఒక 500 రూపీస్ వస్తుంది మ్యాచింగ్. అదేవిధంగా ఏ అయినా పర్సన్ ఇద్దరు చేసిండు, ఆయనకు ఒక 500 వచ్చింది. బి అయిన పర్సన్ ఇద్దరు షాపింగ్ చేయించిండు, ఆయనకు ఒక 500 రూపీస్ వచ్చింది. మనకు 2 పేర్లు వచ్చినాయి కాబట్టి మనకు 1000 రూపీస్ వస్తుంది. అంటే జతకు 500 రూపాయలు వస్తుంది. సో ఇదే కదా డైరెక్ట్ సెల్లింగ్లో మనకు బైనరీ కాన్సెప్ట్ అంటే. కానీ మన కంపెనీ స్పెషల్ ఏంటిదంటే 15 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది. దాంట్లో 100% రెఫరల్ బోనస్ అనేది ఇస్తుంది. ఈ 100% రెఫరల్ బోనస్ ద్వారా ఇంతకుముందు ఇలాంటి సిస్టమ్ నేను చేయను అని వదిలేసిన వాళ్ళు కూడా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అదర్ కంపెనీలో ఉన్న లీడర్స్ కూడా మన కంపెనీలోకి రావడం జరుగుతుంది, పూర్తిగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు. అదేవిధంగా లెవెల్ ప్లాన్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మన కంపెనీకి రావడం జరుగుతుంది. బైనరీ కాన్సెప్ట్ నుండి కూడా మన కంపెనీకి రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ 100% రిఫరల్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదేలా అంటే ఏ అయినా పర్సన్, బి అయిన పర్సన్ మనమే రిఫర్ చేశాం కాబట్టి ఏ అయిన పర్సన్ ఎంత సంపాదిస్తున్నాడో అంత మనకు డైరెక్ట్ రెఫరల్ వస్తుంది. బి అయిన పర్సన్ ఎంత సంపాదించినా అతని ఇన్కమ్ కూడా డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే ఏ అయిన పర్సన్ 500, బి అయిన పర్సన్ 500 ప్లస్ 1000 రూపీస్ వస్తుంది. అంటే డబల్ ఇన్కమ్ జనరేట్ అయింది. ఇక్కడ వీళ్ళు కూడా ఎవరు షాపింగ్ వాళ్ళు చేశారో వాళ్ళకు ఒక 500 రూపీస్ వచ్చింది. ఏ అయిన పర్సన్ కూడా 1000 ప్లస్ 1000 రూపీస్ రావడం జరిగింది. ఇతను బి అయిన పర్సన్ కూడా 1000 ప్లస్ 1000 వస్తుంది. అదేవిధంగా మన యూ అయిన పర్సన్కు 4 జతలైనాయి కాబట్టి జతకు 500 చొప్పున 2000 రూపీస్ వచ్చింది. ప్లస్ ఏ అయిన పర్సన్ 1000 మ్యాచింగ్, బి అయిన పర్సన్ 1000 మ్యాచింగ్ ప్లస్ 2000 రూపీస్ రావడం జరిగింది. అంటే డబల్ ఇన్కమ్, అంటే 4000 రూపీస్ రావడం జరిగింది. రైట్, ఇదే విధంగా మనము ఈ ఇద్దరే కాకుండా ఎక్కువ ఎక్స్ట్రా పర్సన్ మనం ఎక్స్ అనే పర్సన్ డైరెక్ట్ స్పాన్సర్ చేసామనుకోండి, లెఫ్ట్ ఎవరైతే ఉంటారో లాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద పడతారు. రైట్ క్లిక్ చేస్తే రైట్ ఎవరైతే ఉంటారో లాస్ట్ వాళ్ళ కింద పడతారు. సో ఆ ఎక్స్ అనే పర్సన్ వర్క్ చేస్తే అతను 500 రూపాయలు సంపాదిస్తే ఆ 500 రూపీస్ అతనికి వస్తూ మనం డైరెక్ట్ స్పాన్సర్ కాబట్టి మనకు ఆ 500 కూడా మనకు వస్తుంది. అంటే అతను ఎంత సంపాదిస్తే అతని ఇన్కమ్ కూడా మన ఎక్స్ అనే పర్సన్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఈ రకంగా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 1:2 ఆర్ 2:1, తర్వాత డైలీ కట్అప్, వీక్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఈ రకంగా వర్క్ చేసుకుంటూ వెళ్తే ఒక జత వస్తే 500 రూపాయలు, 2 జతలు వస్తే 2000 రూపీస్, 4 జతలు వస్తే 2000 రూపీస్, తర్వాత 5 పేర్స్ వస్తే 2500 రూపీస్, 10 పేర్స్ వస్తే 2500 ఇస్తుంది, 100 జతలు వచ్చినా 2500 ఇస్తుంది. అంటే మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటంటే డైలీ 5 పేర్స్ క్యాపింగ్, డైలీ 5 జతల కన్నా ఎక్కువ, డైలీ 5 పేర్స్, డైలీ 2500, వీక్లీ 17,500 రూపీస్, మంత్లీ వచ్చేసి 75,000 రూపాయలు. అంటే 75,000 రూపీస్ కన్నా సింగిల్ ఎన్పీ కూడా మన కంపెనీ ఎక్కువ ఇవ్వదు. సో రైట్, నెలకు 75,000 రూపాయలు మనం మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటాం. అదేవిధంగా మరి 75,000 రూపీస్ మరి సరిపోతుందంటే ఒక జాబ్ చేస్తూ ఎక్స్ట్రా 75,000 తీసుకుంటుంటే మంచి ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఒక స్టడీ చేసే పర్సన్ కూడా స్టడీస్ చేసుకుంటూ స్టూడెంట్ ఒక 75,000 రూపీస్ ఎర్న్ చేస్తుందంటే మంచి ఇన్కమ్ అని చెప్పొచ్చు. సో మనలాంటి లీడర్స్కు 75,000 రూపీస్ సరిపోతుందంటే సరిపోదు. కాబట్టి కంపెనీ ఏమంటుందంటే 100% రేట్ల ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అంటుంది. అదేలా అంటే
ఏ అయినా పర్సన్ కూడా డైలీ 5 పేస్ క్యాపింగ్కి వెళ్తాడు, అతను డైలీ 2500 తీసుకుంటాడు, అతను రెఫర్ చేసింది యూ అనే పర్సనే కాబట్టి ఆ 2500 కూడా మనకు వస్తుంది. అంటే మన ఇన్కమ్ ఎంత అయింది? డైలీ 5000 రూపీస్, అంటే ఎవ్రీడే 5000 రూపీస్, వీక్లీ 35,000 రూపీస్, మంత్లీ వచ్చేసి 1,50,000 రూపాయలు ఫర్ మంత్ తీసుకోవచ్చు. అదేవిధంగా బి అనే పర్సన్ కూడా డైలీ 2500 క్యాపింగ్కి వెళ్ళిండి, అతను కూడా డైలీ 2500 తీసుకుంటే ఆ 2500 కూడా మనకు వస్తుంది. అంటే మన ఇన్కమ్ ఎంత అయింది? డైలీ 7,500 రూపీస్. అంటే ఏ అయినా పర్సన్ 2500, బి అయినా పర్సన్ 2,000 ప్లస్ మన 2,500, అంటే డైలీ 7,500, వీక్లీ 52,500 రూపీస్, మంత్లీ వచ్చేసి 2,25,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ 2 ఇయర్ ఒక 6 మంత్ 1 ఇయర్లో ఒక 100 ఒక 10 మెంబర్స్ కనుక డైరెక్ట్ స్పాన్సర్ మనం తీసుకెళ్తే, మన నుండి పడ్డ డైరెక్ట్ స్పాన్సర్ తీసుకెళ్తే వాళ్ళు కూడా డైలీ 2,500 క్యాపింగ్ 1 ఇయర్ 1.5 ఇయర్లో తీసుకెళ్ళగలిగితే అప్పుడు మన ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే 10 into 2,500 అంటే ఎవ్రీడే ఇన్కమ్ వచ్చేసి 25,000 రూపీస్ పర్ డే, వీక్లీ వచ్చేసి 1,75,000, నెలకు వచ్చేసి మనకు ఎంత వస్తుందంటే 7.5 lakhs, అంటే 7,50,000 రూపాయలు ఫర్ మంత్ తీసుకోవచ్చు. చూడండి బాస్, ఓన్లీ 10 డైరెక్ట్స్ అంటే ఓన్లీ 5 పేర్స్ అంటే ఎవరికైనా క్యాపింగ్ పడుతుంది, చిన్న క్యాపింగ్. డైలీ 5 పేర్స్ అంటే ఈజీగా పడుతుంది. డైలీ 5 పేర్స్ అంటే ఒక 10 మెంబర్స్ కనుక తీసుకెళ్తే నెలకు 7.5 లక్షల రూపాయలు ప్లస్ మన 75,000, అంటే నెలకు 8,75,000 రూపాయలు పర్ మంత్ తీసుకోవచ్చు ఓన్లీ 10 డైరెక్ట్స్ ద్వారా. నెలకు 8 lakhs వచ్చే వ్యక్తి ఇంకొక 10 మందిని డైరెక్ట్ చేయడం, 100 మందిని డైరెక్ట్ చేయాలంటే ఈజీగా చేయొచ్చు మనం. కాకపోతే టైం తీసుకోండి. 1 year 2 years 3 yearsలో మనం ఒక 100 కనుక డైరెక్ట్ స్పాన్సర్ తీసుకెళ్తే 100 into 2,500 అంటే డైలీ 2.5 lakhs, వీక్లీ 17,50,000 అంటే 17,50,000 రూపాయలు, మంత్లీ కనుక తీసుకుంటే 7.5 లక్షల రూపాయలు ఫర్ మంత్ తీసుకోవచ్చు బాస్. 75 లక్షల రూపాయలు ఫర్ మంత్, అంటే 100 క్యాపింగ్ కనుక తీసుకెళ్తే ఒక 2-3 ఇయర్స్లో నెలకు 75 లక్షల రూపాయలు ఫర్ మంత్ తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి లీడర్స్కు దమ్ముండి డైరెక్ట్ స్పాన్సర్ చేసే ఫుల్ టైం చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో దుమ్ము లేపే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే, రైట్? సో ఈ విధంగా బైనరీ కాన్సెప్ట్లో వన్ సైడ్ వర్క్ ఆగిపోతే ఇన్కమ్ రాదు. మన కంపెనీలో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ చేసిందంటే కంపెనీ, ఏ అయినా పర్సన్ వర్క్ చేస్తున్నాడు, బి అయినా పర్సన్ ఆగిపోయిండు, ఏ అయినా పర్సన్ 500 తీసుకుంటే ఆ 500 మనకు వస్తుంది. చూడండి ఎంత గ్రేటో. అదేవిధంగా ఏ అయినా పర్సన్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఏ అయినా పర్సన్ డైలీ 1,000 రూపీస్ తీసుకుంటే బి అయినా పర్సన్ ఆగిపోయినా డైలీ 1,000 రూపీస్, నెలకు 30,000 రూపాయలు వస్తుంది. ఏ అయినా పర్సన్ డైలీ 2,500 క్యాపింగ్ తీసుకుంటే బి అయినా పర్సన్ చేయకపోయినా యూ అనే వ్యక్తికి డైలీ 2,500 రూపీస్, అంటే వన్ సైడ్ ఇన్కమ్ వన్ సైడ్ క్లిక్ అయినా మనకి ఇక్కడ ఇన్కమ్ 100% రెఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ 100% రెఫరల్ బోనస్. సో ఇంత అంటే వన్ సైడ్ క్లిక్ అయినా మనకి ఇంత పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే మీరు గమనించండి ఎంత మనం ఎంత ఈజీగా మనం ఈ డేజాయ్లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది. అదే కాకుండా కంపెనీ ఏమంటుందంటే, ఎవ్రీ మంత్ వన్ సైడ్ ఇన్కమ్ తీసుకోవాలంటే కంపెనీ ఏమంటుంది, ఇవన్నీ ఇన్కమ్ తీసుకోవాలంటే కంపెనీ కండిషన్ అప్లై అంటుంది. కండిషన్ అప్లై అంటే ఏంటంటే మంత్లీ వన్స్ 250 BV పర్చేజ్ చేయమంటుంది. 250 BV మీన్స్ బిజినెస్ వాల్యూ. ఇది అమౌంట్లో కనుక తీసుకుంటే ఒక 500 నుండి 700-800 మధ్యలో అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ పర్చేస్లో సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్, మంచి నూనె, కొబ్బరి నూనె అన్నీ డైలీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి ఒక 700-800 ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ కొనమని చెప్తుంది. సో వచ్చిన ప్రతి పర్సన్ రీపర్చేస్ చేస్తాడు కాబట్టి రీపర్చేస్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది బాస్. రీపర్చేస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జనరేషన్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన కంపెనీ కాన్సెప్ట్ విన్న వెంటనే డేజాయ్లో రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఎవ్రీ జైనింగ్ మీద మన కంపెనీ 1000 BV గిఫ్ట్ ఇస్తుంది. అది ర్యాంక్కు వర్తిస్తాయి. వన్స్ మనం లీడర్స్ మీరు కలిస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే 1 BV నుండి 10,000 BV వస్తే మనకు 5%లో ఉంటాం. 10,000 BV to 40,000 BV వస్తే 9%లో. ఈ రకంగా మనకు 1,60,000 BV క్రాస్ అయిందంటే 21%లోకి వెళ్తాం. గోల్డ్ డైరెక్టర్ ర్యాంక్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా గోల్డ్ డైరెక్టర్ ర్యాంక్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఈ విధంగా తీసుకోవచ్చు. దాంతోపాటు గోల్డ్ డైరెక్టర్ బోనస్ తీసుకోవచ్చు. దాంతోపాటు గోల్డ్ డైరెక్టర్ రాయల్టీ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఇన్కమ్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి గోల్డ్ డైరెక్టర్ తర్వాత మన కంపెనీ ప్లాటినం డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఎమరాల్డ్ వైస్ ప్రెసిడెంట్ బోనస్ ఇస్తుంది. ఎమరాల్డ్ ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే కార్ ఫండ్ ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సఫేర్ వైస్ ప్రెసిడెంట్ బోనస్ ఇస్తుంది. తర్వాత ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే డైమండ్ ప్రెసిడెంట్ బోనస్. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ ఇస్తూ యాన్యువల్ రివార్డ్ కూడా ఇచ్చిందండి. 1,50,000 BV వస్తే
10,000 మొబైల్ ఫోన్, 5 lakhs బీవీ వస్తే 30,000 ల్యాప్టాప్, తర్వాత 10 lakhs బీవీ వస్తే 65,000 స్కూటీ, తర్వాత 25 lakhs బీవీ వస్తే 1,70,000 బుల్లెట్, తర్వాత 50 lakhs బీవీ వస్తే 3.5 lakhs గోల్డ్ గిఫ్ట్ ఇస్తుంది. 1 crore బిజినెస్ వస్తే 7 lakhs, 3 crore బిజినెస్ వస్తే 25 lakhs రివార్డ్. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రివార్డ్స్లో ఎవ్రీ యాన్యువల్స్కి మనకు ఒక పెద్ద గిఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది, రైట్. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనము డిస్ట్రిబ్యూటర్ 250 బీవీ పర్చేజ్ చేయాలి ఎవ్రీ మంత్. గోల్డ్ డైరెక్ట్ వచ్చి 1000 బీవీ, తర్వాత ఎమరాల్డ్ తర్వాత 2000 బీవీ, అంటే ఎవ్రీ మంత్ రీపర్చేజ్ జరుగుతుంది కాబట్టి ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది, రైట్. ఈ రకంగా నేను పాజిటివ్గా నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా లీడర్స్ ఈ వీడియో పంపిస్తే వాళ్ళకు మీరు కాంటాక్ట్ కండి, వాళ్ళతోటి కలవండి, డిస్కస్ చేయండి. ఎందుకనంటే హైదరాబాద్లో ఏదైతే బిజినెస్ టేకప్ చేసినామో, ఎప్పుడైనా నేను బిజినెస్ టేకప్ చేస్తే కొన్ని లక్షల మంది కింద నేను జాయిన్ అయ్యేవాడిని. ఈరోజు నేను కంపెనీకి ఫోర్త్ పర్సన్ అంటే మీరు గమనించండి, డైరెక్ట్ మేనేజ్మెంట్ తోటి మనకు డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరితోటి మాట్లాడుతున్నారంటే ఒక డైమండ్ డిస్ట్రిబ్యూటర్ తోటి మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. డైమండ్స్ తోటి ఎవరు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా డైమండ్స్. ఎందుకనంటే ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం, స్టార్టింగ్లో ఉన్నాం. కాబట్టి దీని ద్వారా మీకు ఈ డేజో ద్వారా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లైట్ తీసుకోకండి, అన్ని వీడియోలాగా ఈ వీడియో అనుకు మీరు లైట్ తీసుకోకండి. ఎందుకనంటే వన్స్ మీ వీడియో పంపించిన లీడర్స్ కలిస్తే మీకు పెద్ద డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో దాదాపు ఒక 20-25 లక్షల సూపర్ స్టాకిస్ట్ ఓపెన్ అయింది. తెలంగాణ దాదాపు ఒక 20 షాపులు ఓపెన్ అయినాయి. అన్ని మండల్లో వర్క్ జరుగుతున్నాయి. ఎవ్రీ డిస్టిక్లో ఎవ్రీ మండల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షాపింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు మీటింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్రతిదీ కూడా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళకు కలవండి, మా టీం ద్వారా నాకు కలవండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.